14వ సర్గము. విభీషణుడు రావణునితోనూ గర్వముతో బీరములను పలికిన ప్రహస్తునితోనూ హితోక్తులను నుడువుట. కుంభకర్ణుడు మహాపార్శ్వుడు మున్నగువారి ప్రగల్భవచనములను రావణుని శాపవృత్తాంతమును వినిన పిమ్మట విభీషణుడు ఆ రాక్షస ప్రభువుతో అర్ధవంతములైన హితవచనములను ఇట్లు పలికెను. మహారాజా, సీతాదేవి ఒక మహాసర్పము వంటిది. ఆమె యొక్క బాహువుల మధ్య ప్రదేశము ఆ సర్పము యొక్క శరీరము, ఆమె చింతయే విషము, అందమైన ఆమె చిరునవ్వే వాడియైన కోరలు, ఒక్కొక్క చేతికి గల 5 వ్రేళ్లు ఆ మహాసర్పము యొక్క పడగలు. ఇంతకును ప్రమాదకరమైన అట్టి మహాసర్పమును నీ మెడకు చుట్టినవాడెవరు? పర్వత శిఖరములవలె మహోన్నతులు, కోరలు నఖములు ఆయుధములుగా గలవారు అయిన వానర ప్రముఖులు లంకానగరముపై విరుచుకుని పడకముందే సీతాదేవిని శ్రీరామునకు అప్పగించుట ఎంతేని సముచితము. శ్రీరాముడు ప్రయోగించు బాణములు వజ్రాయుధమువలే తిరుగులేనివి, వాయువేగముగలవి. అట్టివాడియైన ఆ బాణములు రాక్షస ప్రముఖుల యొక్క శిరస్సులను తుత్తునియలు చేయకముందే సీతాసాధ్విని ఆ దాశరథి కడకు చేర్చుట ఎంతయు యుక్తము. రాజా, నీవుగాని కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, మహాపార్శ్వుడు, మహోదరుడు, కుంభనికుంభులు, అట్లే మహాకాయుడు మొదలగు వారెవ్వరునూ రణరంగమున శ్రీరామచంద్రుని ఎదిరించి నిలువజాలరు. నీవు సూర్యుని అండజేరినను, వాయువును శరణు బొందినను, ఇంద్రుని నీడలో తలదాచుకున్నను, మృత్యుదేవతను ఆశ్రయించినను, కడకు ఆకాశమండలమునగాని పాతాళలోకమునగాని దాగికున్నను శ్రీరాముని బాణాహతి నుండి నీవు తప్పించుకునజాలవు. ఆయన చేతిలో నీకు చావు తప్పదు. విభీషణుని హితవచనములను వినిన పిమ్మట ప్రహస్తుడు ఇట్లు పలికెను. మాకు దేవతల వలనగాని దానవుల నుండిగాని లేక ఏ విధముగనైనను భయమను మాటయేలేదు. యక్షగంధర్వుల వలనగాని మహాసర్పముల నుండిగాని గరుత్మంతుడు మొదలగు పక్షీంద్రుల వలనగాని మాకు ఎట్టి భయమూ లేదు. ఇక ఒక రాజకుమారుడైన మానవమాతృడైన శ్రీరాముని వలన రణరంగమున మాకు భయమెందులకు? విభీషణుడు రాక్షసరాజైన రావణుని యొక్క హితమునే కోరెడివాడు. ఆ మహాత్ముని బుద్ధి ధర్మార్థకామ విషయముల యందు చక్కగా పనిచేయును. అందువలన అతడు అహితకరములైన ప్రహస్తుని వచనములను విని అర్ధవంతముగా ఇట్లు పలికెను. ప్రహస్త, అధర్మవర్తననకు స్వర్గప్రాప్తి దుర్లభమైనట్లు నీవును రాజైన రావణుడును మహోదరుడును కుంభకర్ణుడును రాముని విషయమున పలికినట్లుగా జరుగుట అసంభవము. నౌకలేనివాడు మహాసముద్రమును దాటజాలనట్లు నీవుగాని నేనుగాని రాక్షస ప్రముఖులందరును కూడిగాని కార్యదక్షుడైన రణకుశలుడైన శ్రీరాముని వధించుట అసాధ్యము. శ్రీరాముడు ఇక్ష్వాకువంశమున అవతరించిన పురుషోత్తముడు, ధర్మనిరతుడు, ధర్మమును ప్రాణతుల్యముగా భావించువాడు, మహారథుడు. మహారథుడు అనగా తనను, సారథిని, రథాస్వములను రక్షించుకునుచు శత్రువులను సంహరించుటలో సమర్థుడు. ఆత్మానం సారథించాశ్వాన్ రక్షన్ యుధ్యేత యో నరః సమహారథసనిన్ స్యాత్ ఇత్యాహుర్నీతికోవిద. రణకోవిదుడైన రాజకుమారుడు, విరాధుడు, కబంధుడు, వాలి మొదలగు ప్రముఖులను రూపుమాపినవాడు. అట్టి మహావీరుని ఎదుట దేవతలను శక్తిహీనులగుదురు. ప్రహస్త, శ్రీరాముని బాణములు తీక్ష్ణములైనవి. అవి సూటిగా సాగిపోవును, రెక్కలు గలిగి వేగముగా వెళ్ళున విగాన నిరోధించుటకు అలవికానివి. అవి ఇంతవరకును నీ శరీరమును ఛేదింపలేదు. ఆ శరముల శక్తి నీవు ఎరుగవు. అందువలన నీవు ఇట్లు ప్రగల్భములను పలుకుచున్నావు. రాముని శరములు పిడుగులవలె వేగముగా వెళ్ళునవి, వాడియైనవి, ప్రాణాంతకములైనవి. వాటి దెబ్బల ప్రభావమును నీ శరీరము ఇంతవరకును రుచిచూచి ఎరుగదు. అందువలననే నీవు ఇట్లు బీరములు పలుకుచున్నావు. మిక్కిలి బలశాలి అయిన త్రిశీర్హుడుగాని కుంభకర్ణుడుగాని అతని కుమారుడైన నికుంభుడుగాని ఇంద్రజిత్తుగాని నీవుగాని కడకు రాక్షసరాజైన రావణుడుగాని రణరంగమున ఇంద్రతుల్యుడైన శ్రీరాముని నిరోధించి నిల్చుటకు సమర్థులు కారు. దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, అతిరథుడు, మహాకాయుడు, కొండంత బలముగల అకంపనుడు మున్నగు వారెవ్వరునూ సమరభూమి యందు శ్రీరాముని ఎదుట నిలువజాలరు. రాక్షసరాజైన ఈ రావణుడు వ్యసనములకు లోనైనవాడు. సప్తవ్యసనములు. శ్లోకం వాగ్దండయోస్తు పారుష్యం అర్ధదూషణమేవచ. పానం స్త్రీమృగయా ద్యూతం వ్యసనం సప్తధా ప్రభోః. పరుషముగా పలుకుట, దోషమునకు మించి దండించుట, ధనమును వృధా చేయుట, మద్యపానము, స్త్రీ లౌల్యము, వేట, జూదము అనునవి సప్తవ్యసనములు. గోవిందరాజీయము. సహజముగా తీవ్ర స్వభావముగలవాడు, కఠినాత్ముడు, ముందు వెనుకలు ఆలోచింపక కార్యములకు పూనుకునువాడు. పైకి మిత్రులుగా కన్పించుచు శత్రువులవలె వ్యవహరించుచున్న మిమ్ములను నమ్ముకుని రాక్షసుల వినాశం కొరకే యత్నించుచున్నాడు. శ్రీరామునితో వైరమునకు దిగిన ఇతడు రావణుడు ఒక మహావిష సర్పముచే బలాత్కారమున చుట్టబడియున్నాడు. ఆ సర్పము యొక్క శరీరము విశాలమైనది, 1000 పడగలు గలది, భయంకరమైనది, చెక్కుచెదరని బలముగలది. ఇట్టి సర్పబంధము నుండి విముక్తుని గావించి
ఈయనను మీరే కాపాడవలయును. మీరందరును ఈ రావణ ప్రభువు వలన సమస్త ప్రయోజనములను పొందియుంటిరి. ఈయనకు మీరు హితైషులు, మిత్రులు. కనుక మిక్కిలి భయంకరములై శక్తిమంతములైన భూతములకు పట్టుబడిన పురుషుని అతని హితవరులైన ఆత్మీయులు బలవంతముగానైనను రక్షించునట్లు మీరందరును ఒక్కటై అవసరమగుచో జుట్టు పట్టుకుని లాగియైనను ఇతనిని ఈ అనుచిత మార్గము నుండి మరలించి కాపాడవలెను. ప్రమాదకరమైన శ్రీరాముడనెడి సముద్రము ఇతనిని ముంచివేయుచున్నది. ఇతడు రాముడనెడి బడిబాగ్నిలో భస్మము కాబోవుచున్నాడు. ఇట్టి పరిస్థితిలో మీరందరును ఒక్కటై ఇతనిని ఉద్ధరించుట యుక్తము. ఎల్ల రాక్షసులకును నిలయమైన ఈలంకానగర క్షేమమును గోరియు బంధుమిత్రులతో గూడిన ఈ రాజు యొక్క శుభమును ఆశించియు నాకు తోచిన ఈ మంచి మాటను చెప్పుచున్నాను. మహారాజకుమారుడైన శ్రీరామునకు ఆయన ధర్మపత్నియగు మైథిలిని అప్పగించుట ముమ్మాటికిని యుక్తము. ఉత్తముడైన మంత్రి తమ యొక్క శత్రువుల యొక్క బలపరాక్రమములను గూర్చి పూర్తిగా తెలిసికొనవలెను. ఇరుపక్షముల యొక్క స్థాయిని, హానివృద్ధులను బుద్ధి బలముతో బాగుగా ఆలోచించి సమగ్రముగా ఎరుంగవలయును. తమ ప్రభువు యొక్క హితమును గోరి సముచితమైన సూచనలను చేయవలెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 14వ సర్గము.